ఈరోజే శుక్రవారం మహర్నవమి. దసరా నవరాత్రులలో 9వ రోజును మహానవమి లేదా మహర్నవమి అంటారు. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దరిద్రం పోతుంది, వద్దన్న ధనం వస్తుంది, శత్రు బాధలు పోతాయి, అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి, జన్మల దోషాలు కూడా తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవుడైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాడు అని విశ్వవిఖ్యాతి ఘటించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనగరం అనే ఒక మడుగులో దిగి ఒంటికాలు మీద మీరు తపస్సు ప్రారంభించారు. రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అంకుటిత నిష్ఠతో అగ్నిదేవుడి గురించి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిద్దరి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. అంతే, మొసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్ళలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది, కానీ తపోదీక్షితుడు కోవిదుడు కారాదు అని ధర్మానికి కట్టుబడి శాంతచిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోతాడు. మరో క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు: రంభాసుర, ఏమిటి నీ నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. దానికి రంభుడు ఇలా పలికాడు: ఊతవాహన అసువురు బాసిన నా తమ్ముడు అమరుడు కారని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి ఏమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. దానికి అగ్నిదేవుడు ఇలా పలికాడు: రంభాసురా, నీ మనస్సు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. వరమిచ్చి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక మహిషి అంటే గేదె కామార్తె విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుడి మనసు చలించిపోయింది. దానితో సంగమించాడు. తను ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయినది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్ట మహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంట పడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెలను బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒదిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించటం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంబడించింది ఆ దున్నపోతు. నిండు గర్భంతో ఉన్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే
యక్షులు అదున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుడిని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుడి పార్థివదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలోకి దూకి సగమనం చేసింది. యక్షుడు ఆంతర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుడి కుమారుడు. మహిష రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని తరిచి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుడిని ఆంతరింగిక అనుచరుడయ్యాడు. దైత్య వంశానికి ఆశాదీపంలాగా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాచరణ చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కలయికలు అనేక వేల సంవత్సరాలు కదలి వెళ్ళిపోయాయి. మహిషాసురుడిని అచంచ తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఈ తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి మహిషాసురుడు ఇలా పలికాడు: పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు: మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన పాని మరణ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ. మహాసముద్రాలకు మహాపర్వతాలకి ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ఈ ప్రకృతి ప్రదైన నీ కోరిక తీర్చడం అసంభవం. నీ మరణానికి మృత్యు ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరేవరమైన కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషాసురుడు ఇలా పలికాడు: విధాత, అల్పమైన కోరికలకి ఈ మహిషాసురుడు ఆశపడ్డు. సరే, ఆ అడవి నా దృష్టిలో ఆపద, ఆమె వల్ల నాకు ఏ ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుభవించమని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి ఆగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషుడిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వర్ణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షరమాలను, కమండలమును, హిమమంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి నిగ్రమైన కోరును చెప్పింది అమ్మవారు. అమ్మవారు రాక్షసుడిపై దాడి చేసిన ప్రతిసారి అతడి రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భవించడం ప్రారంభించింది. క్రమంగా అమ్మవారు మహాకాళీ రూపాన్ని ధరించింది. మహాకాళీ రూపంలో మహిషాసురుడిని రక్తం నేలడ చిందకుండా రక్తాన్ని తాగుతూ మరొక రూపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. 9 రోజుల పాటు ఈ పోరాటంలో మహిషాసురుడిని సేవకులతో సహా అతడి శరీరం నుండి ఉద్భవించిన రాక్షసులందరినీ కూడా మట్టుపెట్టింది దుర్గాదేవి. చివరగా 10వ రోజున మహిషాసురుడిని సంహరించి లోక కళ్యాణం గావించింది. ఆది పరాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల భార్యగా ఉన్న సరస్వతి, లక్ష్మి మరియు పార్వతులుగా అవతారాలు ధరించిందని, క్రమంగా సృష్టికారకంగా కూడా ఆది పరాశక్తి కీలక పాత్రను పోషించిందని శివపురాణం, విష్ణు పురాణం తెలియజేస్తుంది. మహిషాసురుడిపై దుర్గాదేవి విజయాన్ని
అందరూ సంతోషంగా దసరా పండుగగా చేసుకుంటారు. అమ్మవారు ఈ యుద్ధంలో మహిషాసురుడిని తలపెడపోలుడు సల్పుతున్న ఉదద్రుడు, మహాహలుడు, అసురోమరుడు, భాస్కరుడు, విఠాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం కూడా శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలబడిన ఆ అసురుడు మహిషి రూపాన్ని, సింహ రూపాన్ని, మానవ రూపంతో భీకరంగా పోరు చలిపి చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఈ విధానంగా అప్పటి నుండి మహిషుడిని సంహరించిన దినం దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది. రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదంట. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనసులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు అమ్మవారికి బెల్లం పొంగలిని సమర్పించాలి. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని బూడిద రంగు చీరతో అలంకరించాలి. ఈరోజు అమ్మవారిని పూజిస్తే జాతకంలోని అపమృత్యు దోషాలు తొలగిపోతాయట. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం మహిషాసుర మర్దినీ దేవ్యే నమః, ఓం మహిషాసుర మర్దినీ దేవ్యే నమః, ఓం శైలసుతాయే నమః, ఓం శైలసుతాయే నమః. దేవి 9 అవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసుర మర్దినీదేవి. ఆశ్వీజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్ష రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వీజ శుద్ధ నవమిని మహానవమిగా ఉత్సవంగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలు పూజించిన ఫలితమైతే మీకు లభిస్తుంది. ఈరోజు చండీ సప్తసతి హోమాన్ని చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సమ్మోహిన్యే స్వహ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి కేసరి పువ్వులను నివేదన చెయ్యాలి. మాందాత ఇతను తల్లి కడుపున కాకుండా తండ్రి కడుపున పుట్టాడు అని వ్యాసుడు చెప్పగానే అదలే జరిగింది విస్మయంతో అడిగాడు రాజు. అప్పుడు వ్యాసుడు ఇలా మొదలుపెట్టాడు. చాలా కాలం సంతానం లేదు యవనాసురుడికి. అందుచేత మునులను ప్రార్థించగా వాళ్ళు కరుణించి అతడి చేత యజ్ఞం చేయించారు. ఒక నీటి కడవ మంత్రించి పెట్టారు. అందులో నీళ్లు తాగితే సంతానవతులవుతారు. రాణుల కోసం వచ్చిన మంత్రజలమది. ఓ రాత్రివేళ దాహంతో ఉన్న యవనాసురుడు పరాకుండా ఆ నీళ్లను తాగేశాడు. దానితో తనే గర్భం ధరించాడు. 10 నెలల తర్వాత అతని కడుపు పురుడొక్క చీల్చి కొడుకును బయటికి తీశారు. అయితే బిడ్డకి పానబోస్తారు అన్నది సందేహం. ఇంద్రుడొచ్చాడు. నేనిస్తాను అన్నాడు. చూపుడు వేలు బిడ్డ నోట పెట్టాడు. అదే స్తనమైంది బిడ్డకి. ఆ కుర్రవాడే మాందాత. అతనికి పురుచుడు, ముష్కుందుడు అని 2 కుమార్తెలు కలిగారు. పురుగుచ్చుడి కొడుకు అరణ్యకుడు, అతని కొడుకు బృహదశుడు, అతని కొడుకు హర్యస్యుడు, అతని కొడుకు త్రిధన్యుడు, అతని కొడుకు అరుణుడు, ఇతని కొడుకు సత్యవ్రతుడు. త్రిశంకుడైన సత్యవ్రతుడు ఒకనాడు పెళ్లిపీట నుంచి బ్రహ్మని కన్యను అపహరించిన కారణంగా చండాలుడి మధ్య బతుకమ్మని శాసించాడు తండ్రి. సత్యవంతుడు అలాగే వెళ్ళిపోయి చండాలుడి మధ్య తిరగడం ప్రారంభించాడు. కానీ ఎందువలనో తనకి ఈ గతి వశిష్ఠుడు ప్రేరణ కారణమని అపోహపడ్డాడతను. కడుపులో వశిష్ఠుడి మీద కోపంగా ఉండేది. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతాలన్నిటి కూడా కరువు పట్టుకుంది. విశ్వామిత్రుడు తనకు ఏం పట్టనట్లుగా తపస్సులో కూర్చున్నాడు. అతని భార్య పిల్లలని ఎలా పెంచాలో తెలియక కొడుకుని అమ్మగారికి పెట్టింది. అది తెలిసిన సత్యవతుడు ఆమెకు అభయాన్ని ఇచ్చాడు. మరి ఆహారానికి బాధ్యత తాను స్వీకరించి ప్రతిరోజు వేటాడి ఆ మాంసాన్ని ఆశ్రమం పక్కన చెట్టు మీద ఉంచేవాడు.
దాన్ని తీసుకొని విశ్వామిత్రుడి భార్య బిడ్డల్ని పెంచుకునేది. ఒకనాడు సత్యవ్రతుడికి వేట దొరకలేదు. ఆ సమయంలో వశిష్ఠుడిని పాడి ఆవు కనిపించింది. దాన్ని కొట్టాడతను. తినగలిగినంత తిని తక్కినది విశ్వామిత్రుడి కుటుంబానికి అందించాడు. వాళ్ళు గోమాంసం అని ఆలోచన కూడా లేకుండానే సుష్టిగా భోంచేశారతను. ఇది తెలిసిన వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యాపహరణం, తండ్రి కోపానికి గురి కావడం, గోవధ అని 3 పాపాలకి చిహ్నాల్లాగా సత్యవ్రతుడి తల మీద త్రిశంకువులు అంటే 3 ముప్పులు ఏర్పడాలి, చూసే వాళ్ళకి పిశాచంలా కనబడాలి అని చెప్పి శపించాడు. ఆ కారణంగా సత్యవ్రతుడికి త్రిశంకుడు అని పేరు వచ్చింది. అది తెలిసిన సత్యవ్రతుడు తపస్సుకు వెళ్ళి జగన్మాతను ఆరాధించాడు. ఆ తల్లి కర్ణించింది. పిశాచ రూపం తొలగించమంటావా, తల మీద బొబ్బెలు తొలగించమంటావా అని అడిగింది. పిశాచాకారం తొలగించమన్నాడు అతడు. త్రిశంకుడిలాగా విరిగిపోయాడు. అర్ణుడి మరణాంతరం అయోధ్యకు రాజయ్యాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు కలిగాడు. బొందితో స్వర్గానికి వెళ్ళాలని వాంఛతో త్రిశంకుడు వశిష్ఠుడిని ఆశ్రయించాడు. శరీరంతో స్వర్గం అవసరసలను అనుభవించటం అనే పని కాదు, ఆ ఆలోచన మానుకో అన్నాడు వశిష్ఠుడు. కానీ త్రిశంకుడి కోరిక మానుకోను అన్నాడు. కులవురుగు గనక నిన్ను అడిగాను, లేదంటే వేరే ఎవరి చేతనైనా సరే యజ్ఞం చేయించైనా సరే నేను స్వర్గానికి పోతాను అన్నాడు త్రిశంకుడు. తిన్నగా వశిష్ఠుడి శిష్యుని వద్దకు వెళ్ళి అడిగాడు. గురువు మాట కాదంటావా అని మండిపడ్డాడు వశిష్ఠుడు. చండాలుడు కమ్మని శపించాడు త్రిశంకుడిని. అవమానంతో అడవి దారిన పడ్డాడు త్రిశంకుడు. హరిశ్చంద్రుడు రాజయ్యాడు. త్రిశంకుడి స్వర్గం. విశ్వామిత్రుడి తపస్సు పూర్తయింది. తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. ఒకనాడు భార్య పిల్లలతో కలిసి కష్టాలు చెప్పుకుంటూ ఇలా అన్నాడు. తపస్సులో ఉన్నా అన్న మాటే కానీ కరువు కాలంలో కందమూలాలు కూడా దొరకలేదు. ఆఖరికి తట్టుకోలేకపోయేవాడిని. చివరికి దొంగతనంగా ఒక చండాలుడి ఇంట్లో దూరి అక్కడ ఉన్న మాంసం తిన్నా నేను. ఆ చండాలుడు చూశాడు. దొంగతనం చేయొద్దన్నాడు. కరువు రోజులు చేసిన దొంగతనాల పాపం మేగురికే చెందుతుంది అని చెప్పాను నేను. అంతలోనే వర్షం పడింది. ఆనందంగా బయటకు వచ్చాను నేను. ఇక్కడ పిల్లలతో కరువు కాలం నువ్వెలా గడిపావు అని ఆమెను అడిగాడు. ఆమె సత్యవ్రతుడి గురించి చెప్పింది. అతన్ని ఉద్ధరించమని కోరింది. తప్పకుండా రక్షిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. సరాసరి సత్యవ్రతుడి దగ్గరకు వెళ్ళాడు. అతడి కోరిక తెలుసుకున్నాడు. యజ్ఞానికి ఏర్పాట్లు చేశాడు కౌశికుడు. కానీ వశిష్ఠుడు రాలేదు. అది విని విశ్వామిత్రుడు వెనుకంజ వేయలేదు. వెంటనే తన తపోబలం దారపోసి త్రిశంకుని సశరీరంగానే స్వర్గానికి పంపాడు. కానీ అక్కడ దేవేంద్రుడు అతన్ని లోపలికి రానివ్వలేదు. చండాల రూపంతో స్వర్గ ప్రవేశం లేదన్నాడు. భూమి మీదకి పొమ్మన్నాడు. కిందకి పడిపోసాగాడు త్రిశంకుడు. విశ్వామిత్ర రక్షించు రక్షించు అని అరిచాడు. విన్నాడు విశ్వామిత్రుడు. ఆగు, అక్కడే ఆగు అని ఒక్క కేక పెట్టాడు. త్రిశంకుడు అక్కడే ఉండిపోయాడు అంతరిక్షంలో. ఆ దేవేంద్రుడు తన స్వర్గంలోకి రానివ్వకపోతే నష్టం లేదు, నీకు వేరే స్వర్గాన్ని నిర్మిస్తాను అని చెప్పి యజ్ఞం ఆర్పించాడు విశ్వామిత్రుడు. వణికిపోయాడు ఆ శివుడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చాడు. త్రిశంకుని స్వర్గానికి తీసుకువెళ్ళమన్నాడు కౌశికుడు. చచ్చినట్టుగా ఇంద్రుడు త్రిశంకుని తనతో స్వర్గానికి తీసుకెళ్లాడు. అది తెలిసి హరిశ్చంద్రుడు ఆనందించాడు. త్రిశంకుడు తర్వాత రాజైన హరిశ్చంద్రుడికి సంతానం లేదు. అతడి పెద్ద భార్య సవ్య. హరిశ్చంద్రుడు వరుడికి ముక్కు పెట్టుకోవడం శివుడి కథ గతంలో మీకు తెలుసు. ఆ తర్వాత కథను వినండి. ఈ విధంగా వరుణుడి పీడను వదిలిందని అనగానే హరిశ్చంద్రుడు వరుడికి ముక్కు పెట్టుకోవడం సురసేవుడి కథ గతంలో మీకు తెలుసు. ఆ తర్వాత కథను వినండి. ఈ విధంగా వర్ణుడి పీడ వదిలిందని తెలియగానే హరిశ్చంద్ర కుమారుడు లోహితుడు ధైర్యంగా ఇంటికి వచ్చేశాడు. రాజు ఆనందించాడు. సత్య హరిశ్చంద్రుడు ఒకసారి దేవేంద్ర సభలో
వశిష్ఠ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గురించి వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వాదన పెరిగింది. వాడొక అబద్ధాల కూరు, కావాలంటే రుజువు చేస్తాను. నేనోడిపోతే పుణ్యం మొత్తం నీకు ధారపోస్తాను, నువ్వు ఓడిపోతేనా నీ పుణ్యం మొత్తం నాకు ధారపోయి అన్నాడు విశ్వామిత్రుడు. సరే అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు ఒక రాక్షసుని సృష్టించాడు. వాణ్ణి అడవి పంది రూపంలో హరిశ్చంద్రుడి మీదకు పంపాడు. రాక్షస పంది దుర్బలంగా అరుస్తూ హరిశ్చంద్రుడిని ఉపగణంలో చేరి నానా బీభత్సం చేసింది. ఆ సంగతి తెలిసిన హరిశ్చంద్రుడు ధనుర్బాణాలను వేసుకొని పందిని వేటాడేందుకు బయలుదేరాడు. పంది పరిగెత్తింది. హరిశ్చంద్రుడు దాన్ని తరిమినాడు. ఈ అడవి దాటుతూ అది అతన్ని ఒక కీకారణ్యంలోకి తీసుకెళ్ళింది. పంది మాయమైపోయింది. అందులో మంచినీళ్లు తారాడు రాజు. గుర్రానికి తాగించాడు. రాజధానికి పోదామని తిరిగేసరికి విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి హరిశ్చంద్రుడి గురించి అడిగాడు. ఆ మాయా బ్రాహ్మణుడికి తన కథంతా చెప్పాడు హరిశ్చంద్రుడు. ఆ ముసలి విప్పుడు ముసిముసి నవ్వులు నవ్వాడు. ఇది పుణ్యతిథి, సమయం చాలా బాగుంది. స్నానం చేసి పితృతర్పణం చెయ్యి. దీంతో తృప్తిపడి నీ ఊరికి దారి చెప్తాను, నువ్వు నగరం చేరుకుందువు గాని అన్నాడు. బ్రాహ్మణుడు చెప్పినట్టే స్నానాధికారాలు ముగించాడు హరిశ్చంద్రుడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు బ్రాహ్మణుడితో. నా కొడుక్కి పెళ్లి చేయాలి, తగినంత ధనవుడివి అని బ్రాహ్మణుడు అన్నాడు. అప్పుడు సరే, రేపు నగరానికి వచ్చి తీసుకో అన్నాడు రాజు. మర్నాడు బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఈ అబ్బాయి పెళ్లికి ఎంత కావాలి అని అడిగాడు రాజు. ఎంతో ఎందుకు, ఈ రాజ్యం ఇస్తే చాలు అన్నాడు విప్రుడు. సరే తీసుకో అన్నాడు రాజు. ఎలా తీసుకోను, దక్షిణ లేకుండా కారణం ఏమిటి అని చెప్పి 2.5 కాసుల బంగారం దక్షిణ ఇవ్వి, ఏదో దానితోటి సర్దుకుంటాను అన్నాడు ద్విజుడు. నిజమే, కానీ నా రాజ్యం మొత్తం నీకే ఇచ్చేశాను. దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కొంచెం గడువివ్వు అని అందించి శైబ్య కొడుకు లోహిడితో సహా కట్టుబట్టలతో సహా కాశీ ప్రయాణమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు తాను కూడా వస్తాను అన్నాడు. చెప్పులో రాయిలాగా అడుగడుగున బ్రాహ్మణుడు నా దక్షిణ అని పీడిస్తూనే ఉన్నాడు. చివరికి హరిశ్చంద్రుడు శైబ్యని కొడుకుని ఒక బ్రాహ్మణుడికి అమ్మేశాడు. ఆ ధనం విప్రుడికి ఇచ్చేశాడు. తన దక్షిణంగా అది చాలదు అన్నాడు బ్రాహ్మణుడు. కపట బ్రాహ్మణుడు తనకు తానే వేరం పెట్టుకున్నాడు. హరిశ్చంద్రుడు చండాల రూపంలో ప్రవేశించాడు. ధర్మదేవత, నేను కులానికి మానవి అని ప్రవీరుడు, నేను ధనయంత అన్నాడు చండాలుడు. అంతలోనే కలగజేసుకున్నాడు విప్రుడు. బంగారం ఇస్తానంటే చెరా, అమ్ముడు పోయి నా దక్షిణ పూర్తి చేయమని హరిశ్చంద్రుడు పలికాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఇలా పలికాడు. అయ్యా, సూర్యవంశ క్షత్రియుని, మరి చండాల సేవ చేయలేను. కావాలంటే నీ బంగార ప్రాప్తికి మీరే సేవలు చేయించుకోండి అన్నాడు హరిశ్చంద్రుడు. సరే, నా సేవకుడివైతే నేను చెప్పినట్టు చెయ్యాలి. మరి నోరు మూసుకొని పడుండు అంటే ఊహించెండాలా, నీకెంత ఇస్తావు అన్నాడు. ప్రయాగ దగ్గర 10 యోజనాలకు మొత్తం రత్నాలు పరిపించి ఇచ్చేస్తాను చండాల ప్రవీరుడు చెప్పాడు. ఉన్న పలంగా రత్నాలు గట్రా మాయ భూసుడు ముందు కుప్పపోశాడు. విశ్వామిత్రుడు అవి మూట కట్టుకున్నాడు. రుణం తీరిపోయింది హరిశ్చంద్ర అంది ఆకాశవాణి. దేవతలు అతడిపై పూల వర్షం కురిపించారు. చండాల ప్రవీరుడు హరిశ్చంద్రుడిని తనతో తీసుకెళ్ళాడు. ముందు అమ్ముడు పోతానని చెప్పి తర్వాత అమ్ముడు పోను అన్నాడు. ఇంకెప్పుడు అబద్ధం ఆడకంటూ అతన్ని కొట్టాడు, బందీఖానల్లో పెట్టాడు. 4 రోజుల తర్వాత బయటకు తీశాడు. కాశీకి దక్షిణ వైపు పెద్ద శ్మశానం ఉంది. అదంతా మనదే. అక్కడ కాపలాగా ఉండి శవాల పన్ను కోసులు చేయి. క్షణం కూడా అక్కడి నుంచి కదలకూడదు. దుడ్డు కర్ర కూర్చుకొని వెళ్ళు. ఈ దుండు మహానుభావుడు ప్రవీరుడు గాడి అరుస్తూ ఉండమని చెప్పాడు చండాలుడు. హరిశ్చంద్రుడు వల్ల కాట్లోకి చేరాడు. కాలం నడుస్తుంది. లోహితుడు ఒకనాడు బ్రాహ్మణుడికి సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు. తిరిగి వస్తూ ఉండగా విశ్వామిత్రుడి మాయ వల్ల ఒక తాచుపాము కరిచి చనిపోయాడు. కోటి కుర్రాల ద్వారా ఈ సంగతి తెలిసి సైద్య
గర్భశోకంతో గడగడలాడిపోయింది. బ్రాహ్మణుడు ఆమెను శవం దగ్గరికి పోనివ్వలేదు. ఇంటి పనులన్నీ చేయించుకుని రాత్రి అయ్యాక వెళ్ళాడు. తెల్లవారుజాముకల్లా వచ్చేయాలని చెప్పాడు. ఆ అర్ధరాత్రి కొడుకు శవం దగ్గర ఏడవసాగింది సైద్య. ఆమె దుర్బల గర్భశోకాన్ని విని వచ్చి చూపిన నగర పాలకుడు పిల్లల్ని తిని పిశాచంగా మారి ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి ప్రవీరుడికి అప్పగించారు. చంపేయమని చెప్పారు. ప్రవీరుడు ఆమె జుట్టు పట్టుకొని తల గుంజుకు కట్టాడు. గురివేసిన తాళ్లతో మళ్ళీ ఊనమయ్యేలాగా కొట్టాడు. చివరికి హరిశ్చంద్రుడు పిలిచి ఆమె చేతికిచ్చి కర్రనిచ్చి దీని తలను నరికేయి అన్నాడు. ఆమె తన భార్య అని హరిశ్చంద్రుడికి తెలియదు. అతడు తన భర్తే అని సైనకు తెలియదు. ఆమె అతనికి నమస్కారం చేసి నాతో మనవి, ఊరి బయట కూర్చెంత దూరంలో నా కొడుకు శవం పడి ఉన్నది. దాని కర్మకాండ చేసే వరకు గడివిచ్చి అప్పుడు చంపు అంది సవ్య. అంగీకరించాడు హరిశ్చంద్రుడు. శవాన్ని తెచ్చింది సవ్య. పైగుడ్డ తొలగించి చూశాడు హరిశ్చంద్రుడు. అతడి నవనాడులు కుంగిపోయినట్లయింది. కొడుకు శవాన్ని సవ్యని గుర్తించాడు హరిశ్చంద్రుడు. భర్తని పోలిక పట్టింది సవ్య. కొడుకు శవంతోటి అగ్ని ప్రవేశం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆ భార్యాభర్తలు చితి పేర్చాడు. జీవితానికి చివరిసారిగా భావించి జగదాంబ పరాశక్తి సదాక్షి జగద్రక్షకిని అయిన శ్రీదేవిని ప్రార్థించారు. ఆ చితిలో దూకపోతున్న వారిని ఆగండి ఆగండి వాదిస్తూ ధర్మదేవతను బంధించుకుని దేవతలతో సహా వచ్చాడు దేవేంద్రుడు. వాళ్ళంతా హరిశ్చంద్రుడి మరణాన్ని పొగిడారు. ఇంద్రుడు లోహితుడి మీద అమృతం కురిపించాడు. సైంధ్య హరిశ్చంద్రుడిని స్వర్గానికి ఆహ్వానించాడు. చండాల ప్రభువైన ప్రవీరుడి ఆజ్ఞ ఏమిటంటే కదలునన్నాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు అలా అనగానే టక్కున నవ్వాడు ప్రవీరుడు. ఇలా పలికాడు, ఆ ప్రవీరుడి నేనేనయ్యా. త్రిశంకుమార, ధర్మో రక్షితి రక్షిత అంటూ నీ చేత సంరక్షించబడుతున్నాను. సత్యవాక్పరవరుణ్ణి. ధర్మ విషయంలో నిన్ను పరీక్షిస్తూ సహాయపడేందుకు నేనే ఆయా రూపంలో వచ్చాను అంటూ గతమంతా కూడా పొల్లుపోకుండా గుర్తు చేశాడు. నీ కొడుకుని అయోధ్యకి రాజుగా అభిషేకించు, ఇంద్రుడి ఆహ్వానాన్ని అంగీకరించు అని సలహా ఇచ్చాడు. ధర్మదేవత యొక్క ఇంటి ముందు హరిశ్చంద్రుడు స్వర్గస్థుడయ్యాడు. అందరూ అయోధ్య చేరారు. రాజ్య బాధ్యతలు పుత్రుడికి అప్పగించి అయోధ్య పౌరులు చూస్తూ ఉండగానే హరిశ్చంద్రుడు సైద్య స్వర్గానికి వెళ్ళిపోయారు. నవదుర్గల్లో ఈరోజు 9వ అవతారమైన సిద్ధిదాత్రిదేవిని పూజిస్తారు. బంగారు రంగుతో ఎర్రటి చీరలో అలంకరించబడి ఉంటుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుని మర్దిని రూపంలో రాక్షసుడైన మహిషాసురుని వధించిన తర్వాత దేవతలు ఆమెను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. దేవతలందరికీ సమ్మిళిత శక్తి సిద్ధిదాత్రిదేవిని పుట్టించిన నమ్ముతారు. ఈమె తామర పువ్వుపై కూర్చొని 4 చేతుల దేవతగా కనిపిస్తుంది. 2 చేతులలో శంఖం చక్రాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన 2 చేతులలో ఆశీర్వాదం అలాగే రక్షణ యొక్క సైన్యంలో ఉంటాయి. సిద్ధిదాత్రిదేవిని ఆరాధించడం వలన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ, ఇషిత్వ, వసిత్వ, లగిమ, కరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఇన్ని సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధిస్తే అష్టసిద్ధులని లభిస్తాయని చాలామంది నమ్మకం. ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన దేవత ఆది పరాశక్తిని పూజించాడు. తనకు రూపం లేనందువలన ఆది పరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమేశ్వరుడి ఎడమవైపు సగభాగం నుంచి కనిపించింది. ఈ సమయంలోనే ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడు అని పిలిచాడు. ఈరోజు ఈమె చేయకపోయినా ఓం దేవి సిద్ధిదాత్రే నమః, ఓం దేవి సిద్ధిదాత్రే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఈ మంత్రాలు పఠిస్తూ అమ్మవారిని ఆరాధించాలి. ఇలా చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు పూలతో పూజించాలి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అమ్మవారికి చెందిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.